అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది హోల్సమ్ కిచెన్ ఎపిసోడ్ 2. ఇవాళ మనం చూద్దాం 3 హెల్దీ ఇండియన్ స్నాక్స్. ఇప్పుడు అసలే సమ్మర్ టైం, పిల్లలు చాలా ఫ్రీక్వెంట్గా స్నాక్స్ని అడుగుతూ ఉంటారు. సో ఈ స్నాక్స్ని హెల్దీ వర్జన్లో ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూద్దాం. సో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి సమోసా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. మ్యాష్డ్ పొటాటోస్, గ్రేటెడ్ క్యారెట్, ఉడకబెట్టిన గ్రీన్ పీస్, సన్నగా తరిగిన ఆనియన్స్, చాట్ మసాలా, పసుపు, మైదా పిండి, సాల్ట్. ఇప్పుడు మనం సమోసాకి కావాల్సిన పిండిని కలుపుకుందాం. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్. సో ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని 20 మినిట్స్ పాటుగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం సమోసా ఫిల్లింగ్లోకి కావాల్సిన మిక్స్చర్ని ప్రిపేర్ చేసుకుందాం. మన సమోసా ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని చిన్న చపాతీలా చేసుకుందాం. చపాతీని మిడిల్లో నుంచి హాఫ్ కట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీంట్లో ఫిల్లింగ్ యాడ్ చేసేసుకోవాలి. సమోసా ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. సో 180 degrees 15 to 18 minutes వరకు పెట్టేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి బనానా చిప్స్. పిల్లలకి చిప్స్ అంటే చాలా ఇష్టం. సో అది ఎయిర్ ఫ్రైయర్లో హెల్దీగా ఎలా చేయాలో చూసేద్దాం. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అరటికాయ, కోకోనట్ ఆయిల్, పసుపు, ఉప్పు. ముందుగా 2 పెద్ద అరటికాయల్ని తీసుకొని పీల్ చేసుకుందాం. తర్వాత చిన్న చిన్న స్లైసెస్లోకి కట్ చేసుకుందాం. ఒక బౌల్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపుని యాడ్ చేసేసుకుందాం. తర్వాత దీనిలోకి కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసేసుకుందాం. ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకొని మన బనానా స్లైస్కి అప్లై చేసేసుకోవాలి. వీటిని చేతితోనే మంచిగా అన్ని స్లైసెస్కి ఇవి పట్టేలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లైసెస్ని మనం ట్రేలోకి పెట్టేసుకుందాం. కొంచెం గ్యాప్స్ ఇస్తూ పెట్టుకుంటే అవి ప్రాపర్గా ఎయిర్ ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లోకి ఈ 2 ట్రేస్ని పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో 180 degreesకి 10 minutes పాటుగా పెట్టేసుకుందాం. సో ఫస్ట్ 5 minutes అయిపోయాక మనం ఫ్లిప్ చేసేసుకోవాలి. మనం చిప్స్ని ఫ్లిప్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసాం. ఇంకొక 5 minutes తర్వాత ఆఫ్ చేసేయచ్చు.
చాలా హెల్దీ అండ్ క్రిస్పీ బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. మన థర్డ్ రెసిపీ వచ్చేసి కుర్కురే భిండి. మీ పిల్లలకి బెండకాయలు ఇష్టం లేదు అనుకుంటే మనం చేసే రెసిపీని ఫాలో అయిపోండి, చాలా ఇష్టంగా తింటారు. సో కుర్కురే భిండికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. సన్నగా కట్ చేసిన బెండకాయలు, శనగపిండి, కారం, ఉప్పు, గరం మసాలా, కొంచెం ఆయిల్. ఒక బౌల్లోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. బేసన్ పౌడర్, కారం పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు. ఇందులోకి కొంచెం ఆయిల్ని మిక్స్ చేసేసుకొని సో ఇప్పుడు మనం ఈ మిక్చర్ని థిన్ స్లైసెస్ ఉన్న బెండకాయలని అప్లై చేసేద్దాం. ఇలా 1 by 1 అప్లై చేసేసుకొని ట్రేలో పెట్టేసుకోవాలి. సో మనం కట్ చేసిన బెండకాయలకి మసాలా కోటింగ్ అయితే చేసేసాం. ఇప్పుడు ఏ టైంలో పెట్టేద్దాం. టెంపరేచర్ 180 degrees 10 minutes పాటుగా పెట్టేసుకోవాలి. క్రిస్పీ అండ్ హెల్దీ కుర్కురే భిండి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.